రే ఏం చేస్తున్నావురా? అదే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అడిగారు కదా! ఆ! దానికోసము క్లారిఫికేషన్‌కి వీడియో చేస్తున్నా. అదేలే ప్రాజెక్ట్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా అన్నమాట. అవును. సరేలే చేసుకో. రే ఇంకో క్వెషన్ ఏందంటే, చెప్పు. ఇప్పుడు ఫైబర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మాకు ప్రాజెక్ట్స్ రాలేదన్నారు కదా కొంతమంది. హ్మ్. వాళ్ళల్లో ఒకరు డౌట్ అడిగినారు. హ్మ్. నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, హ్మ్. కానీ దాంట్లో ఇంప్రెషన్స్ మాత్రం వస్తాన్నాయి. హ్మ్. క్లిక్స్, ఆర్డర్స్ రాలేదు అంటన్నారురా. దానికెట్లా? ఇంప్రెషన్స్ అంటే ఫైవర్ గిగ్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంప్రెషన్స్ వస్తాయి. అంటే మన గిగ్ చాలా మందికి చూపిస్తుంది. హ్మ్. కానీ చాలా మంది క్లిక్ చేయర్ల. దాన్ని క్లిక్ చేయరనమాట. ఇంప్రెషన్స్ అంటే చూపించడం వాళ్ళకి ఎవరికన్నా హ్మ్. బయర్స్‌కి. క్లిక్స్ అంటే మన చూపించిందనుకోండి గిగ్. హ్మ్. మన గిగ్ పైన క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ అంటారు. మళ్ళీ క్లిక్ చేసి మనది ప్యాకేజెస్ అంతా ఉంటాయి కదా! డిస్క్రిప్షన్ ఇచ్చింటాం. హ్మ్. హ్మ్. మన సర్వీసెస్ అంతా. అది పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో హ్మ్. అవన్నీ చూసి హ్మ్. ఆర్డర్ ఇవ్వాలా? వద్దా? అని డిసైడ్ అయితారనమాట బయ్యర్. అందుకని మెయిన్ ఇంప్రెషన్స్ అంటే ఇప్పుడు మన గిగ్ చూపించిందనుకోండి ఎవరికైనా, హ్మ్. అది క్లిక్ చేసేలాగా ఉండాల. అంటే ఆ టైటిల్ అనేది ఆప్టిమైజ్డ్‌గా పెట్టాలా. మీరు ఈ హ్మ్. సర్వీస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. అవును. మళ్ళీ థంబ్‌నెయిల్ ఇంపార్టెంట్ అనమాట. హ్మ్. అందరిది చూపిస్తుంది. కానీ మనదే ఎందుకు క్లిక్ చేయలే వాళ్ళు? హ్మ్. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. ఆ టైటిల్స్ గాని, ఆ థంబ్‌నెయిల్స్ గాని కొన్ని ప్రొఫెషనల్ కొన్ని ఇది ఉంటాయన్నమాట దానికి. హ్మ్. ప్రాపర్టీస్. అవును. అవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. చెప్పాలనుకుంటున్నాను చాలా సర్లే. మందికి సబ్‌స్క్రైబర్స్‌కి. ఆ! ఇంకా నెక్స్ట్ ఆర్డర్స్ వీడియోలో వచ్చి ఇంక క్లిక్ హ్మ్. చేసి లోపలికొచ్చి ఆర్డర్ హ్మ్. పెడితేనే ఆర్డర్ వస్తుంది. అంతే. ఆ! ఓకే. సరే సర్లే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను అవి డౌట్స్ అన్నీ మీకు క్లారిటీ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఫ్రీలాన్సింగ్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను దానికి చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. మీకు హెల్ప్ చేస్తాను ఎప్పుడైనా.